వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ధనుర్మాసంలో 9వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ గోదాదేవ్యే నమః. తూమని మాడత్తు చుత్తం విళక్కెరియా தூபங் கமழத்து இளநெய்மேல் கண்மலரும் மாமால் மகளே மணிக்கதவந்தாள் திருவாய் மாமீரவளை இழுப்பீரோ உன் மகள்தான் உமையோ அன்றிச் செவிடோ ஆனந்தலோ ஏமம் பெருந்தீல் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవున్నవిండ్రేలోరెంబావాయ్ అని ఈ పాసురంలో మరొక గోపికను మేలుకొలుపుతుంది గోదాదేవి, మరొక చెలికత్తెను మేలుకొలుపుతుంది. ఏమని సంబోధిస్తుంది అంటే తూమని మాడత్తు షుత్తుం విళక్కెరియా అని లోపల నిద్రించున్నటువంటి ఆ గోపిక ఎలాంటి స్థితిలో ఉందట అంటే తూమని మాడొత్తు పరిశుద్ధమైనటువంటి మణుల చేత నిర్మించబడినటువంటి భవనంలో నిద్రిస్తుందట. ఐశ్వర్యవంతురాలు. ఏమిటి ఆ 9 మణులు అంటే అవి పరిశుద్ధమైనవట, ఎలాంటి మలినములు వాటికి అంటుకోనివి. పరిశుద్ధము నిర్మలము అనే 2 వాక్యాలు ఉంటాయి. ఇంచుమించుగా 2 ఒకే అర్థాన్ని స్ఫురింపజేస్తుంటాయి. కానీ నిర్మలము అంటే ఒకప్పుడు మలినం అంటుకొని ఆ మలినం తొలగించబడితే అది నిర్మలము అవుతుందట. పరిశుద్ధము అంటే అసలు ఎప్పుడూ కూడా వాటికి మలినం అంటుకోనటువంటివి. అవేవి భగవంతుని యొక్క జీవులే, ప్రతిరూపాలైనటువంటి జీవులే, నిత్య సూర్యగణాలు అంటారు వాళ్ళని. ఆ వైకుంఠంలో ఉండేటువంటి నిత్య సూర్యగణాలంతా కూడా పరిశుద్ధులేనట. ఇక్కడికి వచ్చిన మనం కాస్త నిర్మలుడం, ఆ భగవంతుని యొక్క నామాన్ని గుణాన్ని అనుసంధానం చేసి భాగవత ఆచార్య కృపను పొంది మనం నిర్మలుడం అవుతాం. కానీ అక్కడ ఉండేవాళ్ళు నిత్య సూర్యగణం అంతా కూడా నిత్య విభూతులే ఉండేవాళ్ళు, వాళ్ళంతా కూడా పరిశుద్ధమైన మనులు లాంటి వాళ్ళు. ఇక్కడ మరి గోపిక ఒక ఆళ్వార్లను సంబోధిస్తూ లేపుతుంది ఇక్కడ గోపిక కాబట్టి గోదాదేవి. ఆమెను కూడా ఒక పరిశుద్ధమైనటువంటి మణులచే నిర్మించబడినటువంటి ఓ భవనంలో నిద్రిస్తున్నదానా అని సంబోధిస్తుందన్నమాట. కాబట్టి మనకి భగవంతుడితో ఉన్నటువంటి నవవిధ సంబంధం అంటారన్నమాట. స్వస్వామి సంబంధము, జ్ఞాతృగేయ సంబంధము, పితృపుత్ర సంబంధం అని చెప్పి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాలు, గొప్ప సంబంధాలన్నీ కూడా తెలుసుకొని ఆ సంబంధాలన్నింటినీ కూడా ఒకసారి స్మరిస్తూ ఆనంద పారవశ్యంలో సమాధి స్థితిలో ఉన్న జీవుణ్ణి తెలుపుతుంది ఈ పాశురం. ఆ గోపికను ఏమని చెప్తుంది? లోపల ఉన్న గోపికను ఇంకేమిటి, భవనమే పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడితే దాంట్లో ఉన్నటువంటి దీపాలు కూడా చుట్టూ ఆ మంచం చుట్టూతో దీపాలు వెలుగుతున్నాయట. ఈ దీపాలు ఏమిటంటే జ్ఞానజ్యోతులు. ఇవి ఏం జ్ఞానము అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలిపే ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు, ఇవన్నీ ఆ జ్ఞానజ్యోతులు వెలుగుతున్నాయట మంచం చుట్టూ. అదే కాదు, తూపం కమడొత్తు మేలు కలవలరం సుగంధభరితమైనటువంటి ధూపాలు కూడా అక్కడ విరజిల్లుతున్నాయట. అక్కడ ఆ ధూప పరిమళాలు వెదజల్లుతుంది ఆ భవనమంతా కూడా. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఓ గోపిక, నువ్వు లేచిరావమ్మా పౌళించున్నదానా. మామాన్ మగనే మలిక్కదవంతాళ్ తిరువాయ్. మామాన్ మగలే, ఓ మేనత్త కూతురా వచ్చి తలుపు తెరవమమ్మా ఓ మరదలా అని చెప్పి సంబోధిస్తుంది. లోపల ఉన్నటువంటి గోపికతో తన సంబంధాన్ని తెలుపుకుంటుంది. ఎవరైనా సరే భాగవతోత్తములు లేదా మన ఆచార్యులు మనకు కనబడినప్పుడు వారితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఒకసారి గుర్తు చేయాలి వారికి. ఏమిటి, భగవంతుడికి, భాగవతోత్తములకి, ఆచార్యులకి మనకు ఉన్న సంబంధం ఏంటంటే ఆ ముగ్గురికి కూడా మనం దాసులము. నేను అనకూడదు గురువుగారి దగ్గరికి వెళ్ళి దాసుడు వచ్చాడండి అని చెప్పాలి. దీనికి రామానుజుల వారు కూడా ఒకప్పుడు సింహాచలంలో అయినటువంటి కృష్ణమాచార్యుడు అయినటువంటి ఒక మహాభక్తుని అనుగ్రహించడానికి సరే ఆయన దర్శనానికి అనుజ్ఞ ఇస్తాడు. ఆ కృష్ణమాచార్యుడు రోజు వీణా వాయిద్యం వాయిస్తుంటే కృష్ణుడు వచ్చి నాట్యం చేస్తాడట. అలాంటి సందర్భంలో రామానుజుల వారు కనబడితే ఆ కృష్ణమాచార్యులు పట్టించుకోలేదు. ఎందుకు, నేను వీణ వాయిస్తుంటే భగవంతుడే కృష్ణుడే వచ్చి నాట్యం చేస్తాడు, నాకు మోక్షం కరతల మలకమే, ఈయనతో నాకేం పని ఉంది అని రామానుజుల వారిని పెద్దగా పట్టించుకోరట. అయితే రామానుజుల వారు చెప్తారు, రోజు వస్తాడు కదా కృష్ణుడు, ఒకసారి ఆయన అడగండి మీరు, మరి మీకు మోక్షం ఉందా లేదా అని.
లేకపోవడం ఏమిటి, సరే నువ్వు అడిగావు కాబట్టి అడుగుతానని చెప్పి తన నాట్యం అంతా పూర్తి చేసుకుని వెళ్తున్నటువంటి ఆ స్వామిని, స్వామి మరి రోజు నేను వీణ వాయిస్తుంటే నువ్వు నాట్యం చేస్తున్నావు కదా, మరి నాకు మోక్షాన్ని అనుగ్రహిస్తావా అన్నాడు. అంటే లేదయా, భగవద్ రామానుజులు అవతరించే ముందే ఉభయ విభూతులు వారికి అప్పచెప్పాను నేను, ఇప్పుడు నా చేతులు ఏం లేదు, ఆ మోక్ష ద్వార తాళం చెవులు రామానుజుల వారి చేతిలోనే ఉన్నాయి, కాబట్టి నాకు మోక్షం కన్నా నేను వైకుంఠానికి వెళ్ళాలన్నా ఆయన అనుజ్ఞ కావాలి, అలాంటి స్థితిలో ఉంది, కాబట్టి వెళ్ళి రామానుజుల వారిని శరణు వేడు, నువ్వు నీ వీణ వాయిస్తున్నావు, నేను నాట్యం చేస్తున్నాను, దానికి అది చెల్లైపోయింది అన్నాడు. అయ్యో అని చెప్పి మరి ఇంతకాలం నేను ఇలా సరే భగవంతుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నాను, మరి మోక్షం లేకుండా ఏం లాభం అని చెప్పి అప్పుడు రామానుజుల వారిని దర్శించుకోవడానికి వెళ్తారు. వెళ్తే ఎవరు వచ్చారంటే నేను వచ్చానండి అంటారు. నేను వచ్చానంటే ఇంకా ఈయనకి ఇంకా ఆ అహంకారం తొలగలేదని నేను పోయిన తర్వాత రాపో అంటాడు. నేను పోయిన తర్వాత రాపో ఏంటండి అని ఇట్లా 1, 2, 3 సార్లు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఓహో, నేను అంటే అహంకారం కాబట్టి నేను వచ్చాను అనకూడదు అని ఆ పదాన్ని కాస్త మార్చి అయ్యా దాసుడు వచ్చాడు అంటే అప్పుడు లోపల రమ్మని ఆ భగవంతునికి సంబంధించిన అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి సమాశ్రయణాలు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి నేను, నాది అనేటువంటిది భగవద్భాగవత ఆచార్యుల సన్నిధిలో మనం పలకకూడని మాట, అది మహా అపచారాన్ని, అపరాధంగా ఉంటుందన్నమాట, మనకు కలిగిస్తుంది అపచారాన్ని. కాబట్టి మణిక్కదమంతాల్ తిరువాయి ఓ మేనత్త కూతురా అని తనకున్న సంబంధాన్ని చెబితే ఆ సంబంధం చేతనైనా వచ్చి తలుపులు తొందరగా తీస్తుందేమో అని చెప్పి మీరే తీసుకోండి అన్నట్టుగా వినబడుతుంది. అమ్మ, అవి మనుల చేత నిర్మించబడినటువంటి ద్వారాలు, ఆ తాళాలు కూడా అలాగే ఉన్నాయి, కాబట్టి నీ వచ్చి నీ చక్కని చల్లని చేతులతో ఆ తాళాలు తెరిస్తే మాకు ఆనందదాయకంగా ఉంటుంది, వచ్చి తెరవమమ్మా అని చెప్పింది. వినబడలేదు. ఆ లోపల ఉన్న గోపిక ఏం సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆమె తల్లిని చెప్తున్నారు, ఏమమ్మా, మా మీరెవరో ఎలుప్పీరో ఓ మేనత్త, నీ కూతురు ఎంత పిలిచినా కూడా మేము మేలుకొనట్లేదు, అసలేంటి పరిస్థితి, ఏం చేస్తుంది, అంత నిద్ర ఆమెకు ఎక్కడి నుండి వచ్చింది, మగల్దా నుమయో అని నిచ్చవేడో ఆనందలో, మీ కూతురు ఏమైనా మూగదా, మాకు బదులివ్వట్లేదు, పోనీ చెవిటిదా, మేము చెప్పేటువంటి మాటలేవి ఆమెకు వినబడట్లేదా అని ఆనందలయో అండిచ్చెవిడో ఆనందలో ఏమంపేరింది మందిరపట్టాలో, లేకపోతే ఎవరైనా ఆమె గాఢ నిద్రలో మునిగిపోయేటట్టుగా ఒక మంత్రం ఏదైనా వేశారమ్మా, కాబట్టి వచ్చి నీవైనా ఆ అమ్మాయిని నిద్రలేపు, లేదా బాగా అలసిపోయి పడుకుందా, ఏం అలసట ఆ పసిపిల్లకు అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ఎవరి గురించి చెప్తున్నా, మనలాంటి జీవులనే ఉద్బోధిస్తుంది. కాబట్టి మనం ఈ సంసారాన్ని ఈ సాగరంలో ఈది తేరు తెన్ను దిక్కు దోచక అలసిపోయి ఉన్నాం కదా, కాబట్టి అలాంటి బాగా అలసిపోయి బడలిక చేత నిద్ర వచ్చిందా ఏమిటి, పెద్ద నిద్రలో ఉంది. మామాయన్ మాధవన్ వైగుందనెన్రెండ్రు నామం పల ఉన్నవిన్ రేలో రెంబావాయ్. మామాయన్ మాధవన్ వైగుందన్ అని చెప్పి ఒక నామం కాదు, అనేక నామాలు భగవంతుడి యొక్క గుణాలను ఇక్కడ స్తోత్రం చేస్తుంది. మామాయన్, ఆయన మహా గొప్ప మాయావి అని. మాయావి అంటే సృష్టి స్థితి లయలను ఏకకాలంలో క్షణంలో జరపగలిగిన మహాశక్తి కలిగిన వాడన్నమాట. ఆయన జ్ఞానము చేత, శక్తి చేత పరిపూర్ణుడు, సర్వవ్యాపకుడు. కాబట్టి అలాంటి మాయావి మనకి 5వ పాసురంలో చెప్పినట్టు మాయావి అని ఇక్కడ కూడా మళ్ళీ ఆ మహామాయావి అని సంబోధిస్తుంది. మామాయన్ మాధవన్ అంటే లక్ష్మీపతి అయినటువంటి ఆ స్వామివాడు. స్వామిని ఎప్పుడూ ఒంటరిగా మనం ఆశ్రయించామనుకోండి, మనలోని దుర్గుణాలన్నీ స్వామికి కనబడి క్షిపామి నరకే ఘోరే అని చెప్పి స్వామికి క్రోధం కలుగుతుందట. అందుకని లక్ష్మీ పురుషకారంగా అమ్మవారి రికమెండేషన్తో అమ్మను ముందుంచుకొని కనుక మనం వెళ్ళినట్లయితే ఆ అమ్మ మనలోని దోషాలను కనబడకుండా చేస్తుంది. కాబట్టి ఆ మాధవికి ప్రియమైన వాడు కాబట్టి మాధవన్ వైగుందన్, ఆయనే వైకుంఠ లోకానికి అధిపతి. కాబట్టి జీవులందరినీ తన దగ్గరికి చేర్చుకొని మళ్ళీ జన్మలేనటువంటి పునర్జన్మ రాహిత్యమైనటువంటి వైకుంఠ పదాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడమ్మా, అలాంటి సామాన్యుడు కాదు. ఆయనని మనం ఆశ్రయిద్దాము. భగవంతుడి నామాలు అనేకం ఉన్నప్పటికీ కూడా ఒక 1000 నామాలను విష్ణు సహస్రనామంగా మనం కొలుస్తాం, తలుస్తాం.
అన్ని నామాలు అన్ని రూపాలను మనం అనుభవించలేము, మనకు ఆ శక్తి లేదు. కాబట్టి మనకు పెద్దలు అందించినటువంటి గొప్ప గొప్ప నామాలను ఏర్చి కూర్చి మనకు అందించారు వాళ్ళు. అలాంటి వాటిలో విష్ణు సహస్రనామం ఒకటైతే ఇప్పుడు ఆ విష్ణు సహస్రనామంలో కూడా గొప్పనైనటువంటి పదాలను మనకు గోదాదేవి ఇక్కడ వినిపిస్తుంది. మామాయన్ మాధవన్ వైగుందనెన్నెండు నామం పలవన్ నవీన్రే లోరింబావాయ్. ఆ నామాన్ని పలుకుతూ ఈ మన వ్రతాన్ని పూర్తి చేసుకుందాము, సిద్ధింపజేద్దామమ్మా, ఇదే మన గొప్ప వ్రతము రమ్మని చెప్పి లోపల నిద్రిస్తున్నటువంటి మరొక గోపికని ఈరోజు మేలుకొల్పింది గోదాదేవి. జై శ్రీమన్.